సీసీటీవీస్ లాస్ట్ గవర్నమెంట్ లో మొత్తం పనిచేయడం మానేసి ఇప్పుడు 1,00,000 సీసీటీవీస్ టార్గెట్ గా పెట్టుకుని సుమారుగా 50,000 పైన ఈ రోజు సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసి వాటి పరంగా ఈ రోజు నేరస్తులు పట్టుకునే పరిస్థితి. మీకు ఎగ్జాంపుల్ అధ్యక్ష, నిన్ననే అనకాపల్లిలో ఒక హత్య జరిగింది, ఒక ట్రాన్స్జెండర్ హత్య జరిగింది. సుమారుగా 18 గంటల లోపల నిందితులు పట్టుకునే పరిస్థితి. దేని ద్వారా అధ్యక్ష? సీసీటీవీ కెమెరాల ద్వారా కాదా? మాకున్న డిపార్ట్మెంట్ మొత్తం అక్కడ ఉన్న ఎస్పీ, డిఎస్పీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ కోఆర్డినేట్ చేసుకుంటే కనీసం అన్ఐడెంటిఫైడ్ బాడీ అధ్యక్ష, కనీసం ఫేస్ కూడా లేదు అధ్యక్ష. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఛేదించే అక్యూజ్ ని పట్టుకుని ఈ రోజు మేము ప్రొడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చామంటే ఈ రోజు సీసీటీవీస్ అధ్యక్ష. డ్రోన్స్ అధ్యక్ష, డ్రోన్స్ విషయం చెప్తున్నా అధ్యక్ష. ఇందాకే మేడం గారు గన్నవరం పోలీస్ కేసు విషయంలో ఆ అమ్మాయి మీద రేప్ జరిగింది, గ్యాంగ్ రేప్ జరిగింది అన్నారు అధ్యక్ష. యాక్చువల్ గా మాకు వచ్చింది మిస్సింగ్ కేసు అధ్యక్ష. అది ఆ మిస్సింగ్ కేసును ఛేదించడానికి ఎస్పీ కృష్ణ సుమారుగా చుట్టుపక్కల విజయవాడ వరకు కూడా కోఆర్డినేట్ చేసుకుని డ్రోన్స్ ని పంపించుకొని, సీసీ కెమెరాస్ పంపించుకొని మొత్తం అంతా ప్రతి పోలీస్ స్టేషన్ లోని కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ పంపించుకుంటే తర్వాత 3 days తర్వాత మేమే ఒక ఆటో డ్రైవర్ తీసుకొచ్చి సబ్మిట్ చేసే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష.